హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది ఐ హేట్ యు మిసెస్ అర్నవ్ స్టోరీలోని 16వ భాగం. వాళ్ళ ముగ్గురిని అలా చూసి హిత షాక్ అయి పైకి లేస్తే మిగిలిన ఇద్దరు కూడా హితకి సమానంగా షాక్ తిని పైకి లేచి నిలబడ్డారు. ఇక అర్నవ్ పైకి లేచి హిత చేతిని పట్టుకుని టీవీగా నడుస్తూ వెళ్ళి డబుల్ సోఫాలో తను కూర్చొని పక్కనే హితని కూర్చోబెట్టుకుని ఏంటి అని బేస్ వాయిస్లో అడిగాడు. అర్నవ్, ప్లీజ్ మా మీద ఉన్న కేసులన్నీ తీసేయ్. పరువు నష్టం దావా అంటే మా ఆస్తులు అమ్ముకున్నా సరే నీకు డబ్బులు కట్టలేము. అవి కట్టలేనప్పుడు మేము ఇక జీవితాంతం జైల్లోనే ఉండాలి. దానికి తోడు ఈ పిల్లని హింసించామని చెప్పి అబద్ధపు కేసు వేశావు. ఇదంతా మమ్మల్ని బాధ పెట్టడానికే చేస్తున్నావని అర్థమయ్యింది. కానీ అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావో అర్థం కావటం లేదు. నీ పెళ్లి స్నేహతో జరుగునందుకు పరువు నష్టం దావా వేశావు. సరే కానీ అసలు హితతో ఏ సంబంధం ఉందని ఇలా చేయిస్తున్నారు మీరు? ముందు ఆ అమ్మాయితో కేసు వాపస్ తీయించుకోండి ప్లీజ్ అని అడిగారు రామిరెడ్డి గారు. ఆహా అన్నట్టు అర్ణవ్ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి సైలెంట్ అయితే రాఘవరెడ్డి గారు గంభీరంగా, ఏం జరుగుతుంది అర్ణవ్ ఇక్కడ అని అడిగారు. ఇక ప్రయాగ్కి ఏం అర్థం కాక సైలెంట్గా వెళ్ళి సింగిల్ సోఫాలో కూర్చున్నాడు రాఘవరెడ్డి గారితో పాటు. ఏం లేదు తాతయ్య, మనల్ని మోసం చేసినందుకు మన పరువు తీయాలని ట్రై చేసినందుకు వీళ్ళ మీద పరువు నష్టం దావా వేశాను. ఇక నా భార్యని చిత్రహింసలు పెట్టినందుకు నా భార్య తరపున నేనే కేసు వేశాను, సింపుల్. ఆ కేసు దెబ్బకి ఇదిగోండి ఇలా మారిపోయారు పాపం పిల్లలు అని అన్నాడు. ఇక స్నేహ ఫ్యామిలీకి 2 రోజులు ఫుల్గా కోటింగ్ పడటం వలన ఎక్కడికక్కడ నొప్పులు వస్తున్నా శక్తి లేకున్నా అర్ణవ్ ముందు కూర్చునే ధైర్యం లేక అలానే నిలబడి ఉన్నారు. ఓ అవునా, అయితే నువ్వు కరెక్ట్గానే చేశావు అని రాఘవరెడ్డి గారు చిరునవ్వుతో అనగానే హిత షాక్ అయ్యి, ఏం మాట్లాడుతున్నారండి మీరు? నా తరపున మీరు కేసు వేయటం ఏంటి? ఇవన్నీ వద్దండి అని అంది. హిత మాటలకి రమణి గారు పళ్ళు నూరుతూ, ఆహా ఏం నటిస్తున్నావే అంటూ ఇక తట్టుకోలేక కింద కూర్చుండిపోయి, నా వల్ల కావటం లేదు, నీ వల్ల, కేవలం నీ వల్ల మా జీవితం తలక్రిందులైపోయింది. నిన్ను ఇన్నాళ్ళు పెంచి పోషించినందుకు మాకు మంచి బహుమతి ఇచ్చావు. ఛీ, నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. నా కూతురి స్థానంలో నువ్వుండి నా కూతురి జీవితాన్ని నాశనం చేయటంతో పాటు పెళ్లి కాని పిల్లని జైలు వరకు లాగి దాని జీవితాన్ని నాశనం చేశావు. నిన్ను ఏం చేసినా పాపం లేదు అని ఓపిక కొద్దీ అరిచారు. ఆ మాటలకి హిత ఏడుస్తూ తలదించుకుంటే అర్ణవ్ కోపంగా పిడికిలి బిగించి, ఆల్రెడీ తగిలిన దెబ్బలు సరిపోలేదేమో ఇంకా నోరు లేస్తుంది. అయినా నా భార్య తరపున వేసిన కేసులో ఏమాత్రం తప్పులేదు. ఏంటి, మీరు ఇన్నాళ్ళు నా భార్యని చాలా జాగ్రత్తగా చూసుకున్నారా? కనీసం ఒక్క పూటైనా తన కడుపు నింపటమైనా చేశారా? ఛ, మిమ్మల్ని చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. ఎంత బాగా చెప్పుకుంటున్నారు ఇన్ని సంవత్సరాలు నా భార్యని పోషించామని. పోషించలేదు, తనని దారుణంగా హింసించారు. మీరు మీ ఇష్టానికి తనని వాడుకున్నారు. అది తెలియని ఈ పిచ్చిది మీరేదో అనగానే ఏడుస్తూ కూర్చుంది అని హితవైపు షార్ప్గా చూస్తూ అనగానే హిత భయంగా అర్ణవ్కి కొంచెం దూరం జరగాలి అనుకుంది. కానీ అర్ణవ్ ఆ ఛాన్స్ ఇవ్వకుండా హిత నడుము పట్టి పూర్తిగా తనకి ఆనేలా కూర్చోబెట్టుకున్నాడు. స్నేహ కోపంగా, అర్ణవ్, నీకు దీని గురించి తెలియదు, అందుకే దీనినేదో గొప్పదానిలా అనుకుంటున్నావు. దీని జీవిత చరిత్ర తెలిస్తే నువ్వే తూ అంటావు దాని మొహం మీద అని కోపంగా అసహ్యంగా హితవైపు చూస్తూ అంది. స్నేహ మాటలకి హిత భయంగా, మీకు దండం పెడతాను, మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకుంటాను నేను. మీరు మాత్రం ఇక్కడ ఏమీ మాట్లాడకండి అని అంది హిత. అర్ణవ్ చేతులు జోడించిన హిత చేతులని విసిరికొట్టి, ఇంకొకసారి నా భార్యగా ఎవరి ముందైనా నిన్ను నువ్వు తక్కువ చేసుకున్నావంటే నిన్నేమీ చెయ్యను. కానీ నీ చేత ఇలా బ్రతిమలాడించుకున్న వాళ్ళకి మాత్రం నరకం చూపిస్తా అని అరిచి
స్నేహ వైపు చూస్తూ, నువ్వే చెప్పాలి హిత గురించి, నా భార్య గురించి అని వెటకారంగా చెప్పి, నాకు తెలియదనుకుంటున్నావా నా భార్య గురించి? తను మీలాంటి వాళ్ళ మధ్య పెరిగిన రత్నం. మీలాంటి రాళ్ళ మధ్య పెరిగిన రత్నం. మీరు చెప్తే తెలుసుకోలేనంత చిన్న పిల్లాన్ని కాదు నేను. కాబట్టి నోరు మూసుకొని నా భార్య కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగండి. ఇన్నాళ్ళు మీరు నా భార్యని చిత్రహింసలు పెట్టినందుకు మీ కన్నీళ్లతో తన కాళ్ళు కడగండి. ఆఖరికి మీరు కూడా అంటూ రమణి గారు రామిరెడ్డి గారి వైపు వేలు చూపిస్తూ చెప్పి, ప్రతి ఒక్కరూ తన కాళ్ళు పట్టుకోవాలి. అప్పుడే మీ మీద ఉన్న కేసులు వెనక్కి తీసుకుంటాను అని అనగానే రామిరెడ్డి గారు ఆవేశంగా, ఏంట్రా మాట్లాడుతున్నావు? నేను దాని కాళ్ళు పట్టుకోవాలా? ఛీ, దాని కాళ్ళు పట్టుకోవటం కంటే చచ్చిపోవటం బెటర్ అని అన్నారు. అయితే చచ్చిపో, నిన్ను బ్రతకమని ఇక్కడెవరు అనలేదే అని అర్ణవ్ రెక్లెస్గా అంటుంటే స్నేహ ఇక తట్టుకోలేక, దాని గురించి తెలియక ఇలా మాట్లాడుతున్నావు అర్ణవ్. అసలు అది ఎవరో తెలుసా? దాని పుట్టుక ఏంటో తెలుసా అని అంటుంటే హిత భయంగా 200 దాటి కొట్టుకుంటున్న గుండె చప్పుడుతో స్నేహ గారు ప్లీజ్ అని అంది. స్నేహ పట్టించుకోకుండా, ఈరోజు నీ జీవిత చరిత్ర అందరి ముందు బయట పెడతాను హిత. ఇక నువ్వు ఎలా ఈ ఇంట్లో ఉంటావో నేను చూస్తాను. నన్ను బాధ పెట్టినందుకు నువ్వు తిరిగి అంతకంత బాధ అనుభవించాలి అంటూ, మీరు దీని గురించి ఏదేదో ఊహించుకొని నెత్తి మీద పెట్టుకుంటున్నారు. కానీ ఇదేమి లక్షణమైన కుటుంబం నుంచి వచ్చింది కాదు, ఒక కులత కుటుంబం నుంచి వచ్చింది. దీని తల్లి పచ్చి పతిత. ఎంతమందితో పడుకొని దీనిని కన్నదో కూడా తెలియదు. తండ్రి ఎవరో తెలియని దీని బ్రతుకు ఒక బ్రతికేనా అని ఆవేశంగా అంది. స్నేహ మాటలకి హిత తట్టుకోలేక కుక్క పెట్టి ఏడుస్తూ ఉంటే అర్ణవ్ కోపంగా ఒక్కసారిగా పైకి లేచి, మీరు అంటుంది నిజమా అని అడిగాడు. స్నేహ, రమణి గారు, రామిరెడ్డి గారు ముగ్గురు సంతోషంగా అర్ణవ్ వైపు చూస్తూ, నిజం అర్ణవ్, అది అసలు మనలాంటి వాళ్ళకు పుట్టింది కాదు. నువ్వేదో దాన్ని నెత్తిన పెట్టుకుంటున్నావు కానీ దాని అసలు రూపం నీకు తెలియదు. అందరి ముందు అమాయకంగా నటించి దాని అవసరాలు తీర్చుకోవటానికి ట్రై చేస్తుంది. దాని తల్లిలాగే నువ్వు దాని వలలో పడకు. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. దానిని వదిలి నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. పరువు పరువు అని కొట్టుకుంటున్నావు కదా, ఆ పరువు దానివల్లే పోతుంది నీతో ఉంచుకుంటే అని అంది స్నేహ. కరెక్ట్ స్నేహ, ఇన్ని రోజులకి నాకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ చెప్పావు అని అప్పటికే నరాలు పొంగినట్టు మెడ మీద నరాలు కనిపిస్తూ మొహం మొత్తం ఎర్రగా మారిపోయి కళ్ళు పూర్తిగా ఎరుపు రంగులో తన కోపాన్ని తెలియజేస్తూ ఉంటే ఆ కోపాన్ని కష్టంగా ఓర్చుకుంటూ, ఏంటి హిత, వాళ్ళు చెప్పిందంతా నిజమేనా? నువ్వు ఏడుస్తున్నావంటే నిజమనే అనిపిస్తుంది. నువ్వు చెప్పు, నీ అమ్మ వీళ్ళు చెప్పిన లాంటి మనిషేనా అని అడిగాడు వెనక్కి తిరిగి. బావా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరిని ఏం అడుగుతున్నావో తెలుస్తుందా నీకు అంటూ ప్రయాగ ఆవేశంగా పైకి లేస్తే, ఇక్కడ నేను మాట్లాడుతున్నాను కదా, ఎవరూ నోరెత్తకండి, సైలెంట్గా జరిగేది చూడండి అని బేస్ వాయిస్లో చెప్పి హిత వైపు చూస్తే రాఘవరెడ్డి గారు అర్ణవ్ కళ్ళల్లో కాన్ఫిడెన్స్ చూసి, నువ్వు కూర్చో ప్రయాగ్, అసలు ఏం జరుగుతుందో మనకి తెలియాలి కదా. ఏం హిత, ఏం మాట్లాడవేంటి? నీ ఏడుపు చూస్తుంటే వాళ్ళు మాట్లాడే మాటల్ని నిజం చేస్తున్నావు అనిపిస్తుంది. వాడు అడుగుతున్నాడు కదా, నీ భర్త అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పు అని సీరియస్గా అడిగారు. అందరూ తన తల్లిని తప్పుపడుతుంటే కాదు అని హితకి అరిచి చెప్పాలని ఉన్నా తన భయం అడ్డు రావడంతో తలదించి ఏడుస్తూ ఉందే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. తన ఏడుపు చూస్తున్న కొద్దీ అర్ణవ్లో కోపం పెరిగిపోతూ ఉంటే ఫోర్స్గా హిత జబ్బ పట్టుకొని పైకి లేపి, ఇక్కడ మాట్లాడుతున్న మేము నీ కళ్ళకి ఎలా కనిపిస్తున్నాము? కనీసం మేము అడిగే ప్రశ్నలకి సమాధానం కూడా చెప్పవా? వాళ్ళు ఏదో అంటున్నారు, అది నిజమా అబద్ధమా? నేను నీ నోటితో వినాలి అనుకుంటున్నాను, చెప్పు హిత అని సీరియస్గా అడిగాడు.
హిత బాధగా ఒకసారి అర్ణవ్ వైపు చూసి స్నేహ వాళ్ళ వైపు చూసేసరికి వాళ్ళు గర్వంగా నవ్వుతూ హిత వైపు చూశారు. వాళ్ళ నవ్వు చూసిన హిత బాధగా మీరేమనుకుంటున్నారండి అని అడిగింది. నేను ఏమనుకుంటున్నాను అన్నది కాదు ఇక్కడ మ్యాటర్. నీ సమాధానం నాకిక్కడ ముఖ్యం. నువ్వు వాళ్ళకి సమాధానం చెప్పకుండా ఇలా ఏడుస్తూ ఉంటే వాళ్ళు అన్నది నిజమని నువ్వే నిరూపిస్తున్నట్టు. చెప్పు, మీ అమ్మ ఎలాంటిది? వాళ్ళు అన్నట్టు నీ పుట్టుకకి కారణం ఎవరో నీకు తెలియదా అని కోపంగా అడిగాడు. మరుక్షణం ఫస్ట్ టైం హిత చెయ్యి అర్ణవ్ చెంపని చేరి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. మా అమ్మ అలాంటిది కాదు. మా అమ్మ ఎంతో పవిత్రమైనది. మా అమ్మని మోసం చేసి నమ్మించి తల్లి చేసి నడి రోడ్డు మీద వదిలేశాడు ఒక మోసగాడు. వాడిని నా తండ్రిని చెప్పుకోవటానికి కూడా నేను ఇష్టపడను. వాడికి లేదు సిగ్గు. ఒక ఆడపిల్లని మోసం చేస్తున్నానన్న భయం లేదు. ఆ మోసం చేసిన దానికి గుర్తుగా వచ్చిన బిడ్డ ఎన్ని కష్టాలు పడుతుందో పట్టదు. వాడికి మాత్రం వాడి సుఖం మాత్రమే కావాలి అని ఆవేశంగా అరిచి చెప్పి, వీళ్ళు చెప్పిందంత అబద్ధమండి అని తలెత్తిన హితకి ఆర్నవ పెదవుల మీద నవ్వుకి తనేం చేసిందో అర్థం చేసుకుని 2 చేతులతో నోరు మూసి, క్షమించండి, క్షమించండి, పొరపాటున కొట్టేశాను. ఇంకెప్పుడు ఇలా చేయను. ప్లీజ్ నన్ను మాత్రం ఏమీ చేయకండి అని ఏడుస్తూ అంది. ఏం చెయ్యను కానీ ఇన్ని చెప్పిన నీకు నీ తండ్రి ఎవరో తెలుసని నాకు అర్థమైంది. మరి నీ తండ్రి ఎవరు? నువ్వే చెప్పు అని సీరియస్గా అడిగాడు. అప్పటి వరకు గలగల మాట్లాడిన హిత మౌనంగా మారిపోయి, అవన్నీ ఇప్పుడు ఎందుకండి, వదిలేయండి, నాకు ఆ మనిషి గురించి తలుచుకోవడం కూడా ఇష్టం లేదు అని అయిష్టంగా మొహం పెట్టి స్నేహ వాళ్ళ వైపు చూస్తూ, నేను మాటిస్తున్నాను, మీ మీద కేసు నేను వాపస్ తీసుకుంటాను. ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని మొదటిసారి సీరియస్గా వాళ్ళ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పింది. అది చూసి వాళ్ళు పళ్ళు నూరుకుంటూ ఉంటే స్నేహ మళ్ళీ గొంతు విప్పి, దాని మాటని నమ్మకారణం, అది మొత్తం అబద్ధం చెప్తుంది. మేము చెప్పింది నిజం. దాని తల్లి మంచిది కాదు. ఇది కూడా అలాంటిదే. నిన్ను కావాలని దాని అమాయకత్వంతో మోసం చెయ్యాలని చూస్తుంది. నువ్వు మోసపోతే నీతో పాటు నీ కుటుంబం పరువు కూడా పోతుంది, గుర్తుంచుకో అని హెచ్చరించినట్టు చెప్పింది. స్నేహకి అర్ణవ్ ఏ సమాధానం చెప్పకుండా తన మాటలకి సమాధానం ఏంటి హిత అంటూ సూటిగా హిత కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. నేను చెప్పేశానండి. మీకు నేనంటే ఇష్టం లేకపోతే మీకు కనిపించినంత దూరంగా వెళ్ళిపోతానని. మీరే ఒప్పుకోలేదు. ఇప్పటికీ మించిపోయింది లేదు. మీకు ఇష్టం లేదు, నా మీద అనుమానం లాంటివి ఏవైనా ఉంటే నన్ను వదిలేయండి. నా దారిని నేను వెళ్ళిపోతాను అని పూడుకుపోయిన గొంతుతో బాధగా అనగానే ప్రయాగ్ సీరియస్గా రియాక్ట్ అయ్యేలోపు అర్ణవ్ హిత గొంతు పట్టుకుని, ఆల్రెడీ చెప్పేశాను నీకు, నన్ను కానీ నా ఇంటిని కానీ వదిలి వెళ్ళాలనే ఆలోచన జీవితంలో నీకు రాకూడదని. పదే పదే ఇదే ఆలోచన చేస్తున్నావంటే నీకు నన్ను వదిలి వెళ్ళాలని ఉంది, అంతే కదా అని బేస్ వాయిస్లో అడిగాడు. సడన్గా అర్ణవ్ అంత బేస్ వాయిస్లో అరవటంతో స్నేహ వాళ్ళతో సహా మిగిలిన వాళ్ళు కూడా ఉలిక్కిపడి ఒక అడుగు వెనక్కి వేశారు. అతని కళ్ళల్లో ఎరుపుదనం చూసి భయపడి. ఇక హిత కళ్ళు పెద్దవి చేసి భయంగా అర్ణవ్ వైపే చూస్తూ ఉంది. అర్ణవ్ పిడికిలి హిత మెడ చుట్టూ గట్టిగా బిగుసుకుపోవటం వలన ఊపిరి అందటం లేదు. ఇంతలో రాఘవరెడ్డి గారు సీరియస్గా, అర్ణవ్ హితని వదులు అని చెప్పగానే అర్ణవ్ కోపంగా వదిలేసి, ఈ మెంటల్ దానికి మీరే చెప్పండి తాతయ్య, ఎన్నిసార్లు చెప్పినా దీని బుర్రకెక్కటం లేదు అంటూ హిత బ్రెయిన్ మీద వేలితో పొడుస్తూ, గుర్తుంచుకో, నువ్వు ఈ ఇంటికి కోడలివి. ఒక్కసారి ఈ ఇంట్లోకి అడుగు పెట్టాక మా ఇష్టం లేకుండా ఈ ఇంటిని దాటటం నీ తరం కాదు అని వార్నింగ్ టోన్లో చెప్పి స్నేహ వాళ్ళ వైపు చూస్తూ, హితనే ఒప్పుకుంది మీరు చెప్పిందంతా నిజమేనని. సరే, నేను కూడా నమ్ముతాను. అయితే ఏంటిప్పుడు అని అడిగాడు సీరియస్గా. హిత బాధగా,
అలా ఎలా నమ్ముతున్నారండి మీరు? నేను అంతలా చెప్పాక కూడా మా అమ్మని తప్పుగా అనుకుంటే నేను తట్టుకోలేనండి. మొదటిసారి కోపం వస్తుంది నాకు అని కన్నీళ్లతో అంది. నాకు కూడా అలానే ఉందండి. నా భార్య తన తల్లి కోసమే స్టాండ్ తీసుకోలేనప్పుడు ఎవరైనా అలానే అనుకుంటారండి. కాబట్టి నిజమేంటో చెప్పండి. అప్పుడు మేము కూడా ఏం అనుకోము అని వెటకారంగా అన్నాడు అర్ణవ్ హితని ఇమిటేట్ చేస్తూ. ఇక్కడ రామిరెడ్డి గారికి తడిచిపోతుంది. ఎక్కడ హిత నిజం చెప్పేస్తుందోనని. హిత ఏడుస్తూ, అది మాత్రం అడక్కండి. అది చెప్పినా ఎవరూ నమ్మరు అని అంటుంటే, నేను నమ్ముతాను. నా తాతయ్య నమ్ముతాడు. ఇదిగో వీడు నమ్ముతాడు అంటూ ప్రయాగ్ మెడ వెనక పట్టుకొని ముందుకి లాగి చెప్పి, మేము నమ్మితే సరిపోదా నీకు? ఇప్పుడు నీ ఫ్యామిలీ మేము మాత్రమే. మాకు నువ్వు నిజాలు చెప్పాలి కదా. నీ గురించి మాకు తెలియాలి కదా. చెప్పు, ఎవరు నీ తండ్రి అని సీరియస్గా అడిగాడు అర్ణవ్. ఆయన హిత మౌనంగా ఉండటంతో స్నేహ గట్టిగా నవ్వుతూ, చెప్పానా? నేను చెప్పానా? దానికి తండ్రి ఎవరో తెలిస్తే కదా చెప్పగలిగేది. ఎంతో మంది తండ్రులు ఉన్నారు. ఒకరినని చూపిస్తుంది. అందుకే చెప్పలేకపోతుంది అని వెక్కిలిగా అంది. స్నేహ మాటలకి రమణి గారు కూడా ధైర్యం తెచ్చుకొని, అవును, దాని తల్లి ఒక వ్యభిచారి. అందుకే నిజం చెప్పలేకపోతుంది. లేదంటే తండ్రి ఎవరు అంటే చెప్పుకోలేని స్థితిలో ఒక ఆడపిల్ల ఉండేది కదా అని వెటకారంగా చెప్పి, ఈ దెబ్బతో ఏ పరువు కోసమైతే నువ్వు ప్రాకులాడావో అదంతా పోతుంది అర్ణవ్. ఇదే విషయం మేము బయటికి వెళ్ళి అందరికీ చెప్తాము. ఇక ఈ విషయం ఆ నోట ఈ నోట పాకి ప్రపంచం మొత్తం తెలుస్తుంది. అప్పుడు అర్థమవుతుంది పరువు విలువేంటో. ప్రతి ఒక్కరూ అర్ణవ్ భార్య ఒక వ్యభిచారి కూతురు అంటుంటే ఎలా నిలబడుతుంది నీ పరువు? మమ్మల్ని జైలుకి పంపించినందుకు అంతకంత బదులు తీర్చుకోకుండా వదలము అని ఆవేశంగా అన్నారు. వాళ్ళు ఎంత మాట్లాడుతున్నా అర్ణవ్ హిత ఒకే ఒక్క మాట కోసం ఎదురు చూస్తున్నాడు, మారు మాట్లాడకుండా. అందుకే తన కోపాన్ని ఎంతో కష్టంగా అణుచుకున్నాడు. అదే కోపం బయటికి వస్తే ప్రణయం సృష్టించగలడని ఆ క్షణం వాళ్ళకి తెలియదు. అందుకే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలు వినగానే హితలో అప్పటి వరకు ఉన్న సహనం చచ్చిపోయి, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ ఇష్టానికి మాట్లాడకండి. నా తండ్రి ఎవరో నాకు తెలుసు, నీకు కూడా తెలుసు అని సూటిగా రమణి గారి కళ్ళల్లోకి చూస్తూ చెప్పి, నేను చెప్తే మీ ఇంటి పరువు పోతుంది. ఇన్నాళ్ళు దానికోసమే నన్ను టార్చర్ చేశారు, మర్చిపోయారా? నేను ప్రతి ఒక్కటి భరించింది నా తల్లి కోసం, అంతేకాని మీరు నన్ను భయపెట్టారని కాదు. ఇప్పుడు నాకంటూ ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం పరువు నా వల్ల పోతుందంటే ఎలా ఒప్పుకోగలను నేను? అందుకే నా తండ్రి ఎవరో చెప్తాను అని అనగానే రమణి గారికి స్నేహకి టెన్షన్ మొదలై, ఏం మాట్లాడుతున్నావే? నీ తండ్రి ఎవరో నీకు తెలిస్తే కదా చెప్పటానికి అని అన్నారు. రామిరెడ్డి గారు మాత్రం, హిత నోరు మూసుకో, నోరెత్తావంటే చంపేస్తాను అని అరిచారు. నువ్వేంటిరా చంపేది? నేనే నిన్ను చంపేస్తాను ఇంకొక మాట నీ నోటి నుంచి వచ్చిందంటే అని అర్ణవ్ ఒక్కసారిగా గర్జించినట్టు అనగానే ముగ్గురు భయపడిపోయి కళ్ళు పెద్దవి చేశారు. చెప్పు హిత, నీ తండ్రి ఎవరు అని అర్ణవ్ ఈసారి గట్టిగా అడగటంతో హిత కన్నీళ్ల మధ్య వేలెత్తి రామిరెడ్డి గారి వైపు చూపించింది. అది ముందుగానే అర్ణవ్కి రాఘవరెడ్డి గారికి తెలుసు కాబట్టి పెద్దగా రియాక్ట్ కాలేదు. కానీ ప్రయాగ్ మాత్రం, ఏంటి నువ్వు మాట్లాడేది? ఇతను నీ తండ్రా? అంటే అంటే నీ తల్లిని మోసం చేసింది వీడా అని ఆవేశంగా అడిగాడు. అవును, నా తల్లిని మోసం చేసింది వీడే. బ్రతుకు తెరువు కోసం పల్లెటూరిని వదిలి సిటీకి వచ్చిన మా అమ్మని వీడు కాంట్రాక్టర్గా ఉన్న సమయంలో ట్రాప్ చేసి ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి కాలేదని మోసం చేసి, పెళ్లి కాకముందే కాలు జారేలా చేసి, నేను కడుపున పడ్డాను అని తెలియగానే దారుణంగా అవమానించి, నేను వాడి బిడ్డని కాదు, ఎంతమందితో పడుకున్నావు అని అవమానించి తన్ని తరిమేశాడు.
ఈ విషయం తెలుసుకున్న మా అమ్మమ్మ తాతయ్యలు తట్టుకోలేక వీడి కాళ్ళ వేళ్ళ పడి పెళ్లి చేసుకోమని బ్రతిమలాడితే వీడు మా అమ్మమ్మ తాతయ్యలని అబద్ధపు కేసుల్లో పోలీస్ స్టేషన్లో పెట్టించి కొట్టించాడు. దెబ్బలు తట్టుకోలేక వాళ్ళు అక్కడే చనిపోయారు. బయటికి రాకుండా డబ్బు ద్వారా నొక్కేసి మా అమ్మని బెదిరించాడు. తన జోలికి రావద్దని, వస్తే తనని కూడా చంపేస్తానని. మా అమ్మ చావు కోసం భయపడలేదు, కానీ నా కోసం భయపడింది. కడుపులో ఉన్న నేను చనిపోకూడదని వెనక్కి తగ్గింది. ఇంత పెద్ద ఊరిలో మా అమ్మ ఒంటరిగా బ్రతకలేక నలుగురి నోళ్ళల్లో నానిన రకాలుగా మాట్లాడుతుంటే తట్టుకోలేక మిగిలిన మగాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఒంటరి ఆడపిల్ల అని కూడా చూడకుండా ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని గోతికాడ నక్కల్లా ఎదురు చూస్తూ ఉండటంతో ఈ ప్రపంచమే మాయదారి ప్రపంచమని భయపడి ఇక్కడి నుంచి మారుమూల పల్లెటూరైన సీతాపురంకి వెళ్ళింది. అక్కడ కూడా అందరూ మా అమ్మని తప్పుగా చూసిన వాళ్ళే. అందరినీ ఎదిరించి తనకు తానే తాళి కట్టుకొని భర్త ఎక్కడో దూరంగా ఉన్నాడని చెప్పుకొని చనిపోయేంత వరకు నన్ను కంటికి రెప్పలా చూసుకుంటూ బ్రతికింది. అమ్మ చనిపోయే ముందు ఇవన్నీ నాకు తెలిసాయి. నా దగ్గర మాట తీసుకుంది, ఎప్పటికీ తోడు లేకుండా బ్రతకద్దని, ఎవరో ఒకరి నీడన ఉండవని. అమ్మ చనిపోయాకే నా జీవితం మారిపోయింది. అమ్మ మాట కోసం తప్పక వీడి దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే ప్రపంచంలో నాకు మరొకరు లేరు కాబట్టి. మా అమ్మ పడిన బాధలు చూసిన నాకు ఒంటరి ఆడపిల్ల ఈ సమాజంలో బ్రతకటం కష్టమని తెలుసు కాబట్టి అందుకే వీడి దగ్గరికి వెళ్తే నన్ను కూతురిలా కాదు కదా, కనీసం సాటి మనిషిగా కూడా చూడలేదు, దీని చేతిలో పెట్టాడు అని రమణి గారి వైపు వేలు చూపించి చెప్పి, బయటికి వెళ్తే వీడి గురించి నేను ఎవరికైనా చెప్తానేమోనని భయపడి ఆ ఇంట్లో నుంచి నన్ను అడుగు కూడా బయట పెట్టనిచ్చేవాళ్ళు కాదు. ఎవరైనా వచ్చినా నన్ను పని మనిషిలానే పరిచయం చేశారు. బాగా కొట్టేవారు కూడా, నా గురించి ఎవరికీ చెప్పకూడదని అని ఏడ్చి ఏడ్చి చెప్పి, ఇదంతా వీళ్ళు అసలు మనుషులు కాదండి, నా తండ్రి వీడు, కావాలంటే అదేదో టెస్టులుంటాయంట కదా, ఆ టెస్టులు చేయించుకోండి, నాకేం భయం లేదు. తప్పు చేసిన వాళ్ళే ధైర్యంగా నిలబడినప్పుడు తప్పు చేయని నేను మాత్రం ఎందుకు ఏడవాలి? నా వల్ల కాదు, ఇన్ని రోజులు భరించింది చాలు. నా వల్ల మీ ఇంటి పరువు పోవటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అడిగారు కదా నా తండ్రి గురించి, ఇదిగో ఈ రామిరెడ్డినే నా తండ్రి అని ఆవేశంగా చెప్పింది హిత. అంతే, రామిరెడ్డి గారు పైనుంచి కింద వరకు చెమటలు పోసేలా టెన్షన్ తీసుకుంటూ, లేదు ఇదంతా అబద్ధం, ఈ అమ్మాయి మొత్తం అబద్ధం చెప్తుంది, నాకు ఎటువంటి రిలేషన్స్ లేవు, నాకు నా భార్య తప్ప వేరే ఎవరితో ఏ సంబంధం లేదు, మొత్తం అబద్ధం చెప్తుంది, అంతా నేరం మా మీద వేస్తుంది, కావాలని ఇదంతా చేస్తుంది అని అరుస్తుంటే ఆయనకి తోడయ్యారు రమణి గారు. ఇక స్నేహ కూడా వాళ్ళకి తోడయ్యి, అవును ఇది చెప్పింది అంతా అబద్ధం అర్ణవ్, కావాలని మా మీద నిందలు వేస్తుంది, మాకేం అవసరం దీనిని పని మనిషిగా మార్చుకోవడానికి, ఒకవేళ ఇది చెప్పింది నిజమై ఉంటే అందరికీ చెప్పి మమ్మల్ని రోడ్ మీదకి లాగుండేది కదా, అలాంటిదేమీ జరగలేదంటే అర్థం చేసుకో, ఇది చెప్పింది అబద్ధమని, మీ నుంచి తప్పించుకోవడానికి ఇలా చెప్తుంది అని అంది. Thank you for listening, and please like, share, comment and subscribe.